హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏకే సినీ సిక్సెస్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మీకోసం మా ఛానల్ ఎప్పుడులా రెగ్యులర్గా కాకుండా ఎప్పుడు చేసేలా కాకుండా ప్రీమియర్ షో చూసే మేము ముందుకు రివ్యూ తీసుకొస్తున్నాం. సో టుడే నేను రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే అఖండ తాండవం, స్టారింగ్ బాలయ్య బాబు, ఆదిపిన్ శెట్టి, సంయుక్త మీనన్ అండ్ విచ్ ఈజ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై బోయపాటి సీను. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూసాక నాకు అనిపించింది అంటే నాకు అంత ఎక్కలేదు. అంటే అఖండ అనే సినిమా నాకు ఇష్టం, అఖండ బాగుంటుంది. బట్ ఈ సినిమా ఎందుకో నాకు అంత ఇదిగా అనిపించలేదు. అలా ఎందుకు అనిపిస్తుంది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మీరు అఖండ సినిమా తీసుకుంటే అఖండ అనే సినిమా ఒక ఆర్గానిక్ వేలో వెళ్తుంది, ఒక ఫ్లోలో వెళ్తుంది. అతను వాళ్ళ పాపకి రావడం, పాపకి ఇబ్బంది వస్తే ఆయన అఖండ రావటం, అక్కడ ఉన్న లోకల్ సమస్యను తీర్చడం అండ్ చాలా సెంటిమెంట్స్ కానీ సెకండ్ హాఫ్ బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మన బోయ ఒక స్టెప్ దాటి పైకి వెళ్ళిపోయాడు. సో కంట్రీస్ మధ్యలో ఉండే బయో వార్లా చేసేసాడు దీన్ని. వెళ్ళొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ దైవం అనేది నార్త్ దాకా స్ప్రెడ్ అయితే నార్త్ ఆడియన్స్ అనేవాళ్ళు అది వర్కౌట్ అయితే చాలా బాగా చూస్తారు అని ప్రూవ్ అయింది. సో దానికోసం టీం అక్కడ దాకా వెళ్ళొచ్చు, దాంట్లో తప్పులేదు. బట్ ఏమనిపించింది అంటే చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది అదంతా. అండ్ ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి చెప్పుకోవాలంటే ఇంటర్వల్ సీన్ బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని షార్ట్స్ ఉంటాయండి. ఫైట్లో హనుమాన్ రెఫరెన్స్ ఉంటుంది, హనుమాన్ ఉన్న సీక్వెన్స్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో మన ఫైట్ అంతా కాదు కానీ తర్వాత అయిపోయిన తర్వాత శివతాండవం ఇవన్నీ కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి శివుడివి, అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా బాలయ్య బాబు ఎప్పటిలాగే బాలయ్య బాబు బాగా చేశారు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే తమన్ని అటు ప్లస్ అని చెప్పుకోలేము, ఇటు మైనస్ అని చెప్పుకోలేము. ఎందుకంటే అఖండాకి బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ తమన్. ఎందుకంటే ఆ సినిమాలో బీజిఎం ఫెంటాస్టిక్గా కొడతాడు, సీన్కి తగ్గట్టు కొడతాడు. ఆ సినిమాని నిలబెట్టేశాడు తమన్ చెప్పాలంటే. బట్ ఇక్కడ ఏమనిపించిందంటే కొన్ని ఒక సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల బాగా కొట్టాడు, తగ్గట్టు కూడా అనిపించింది. కానీ చాలా వరకు ఏమనిపించింది అంటే చాలా నాయిసీగా, చాలా క్లమ్జీగా, ఏదో గోలగా కొట్టేసాడు అనిపించింది. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ బోయ, అంటే బోయ ఎప్పుడు చేసాడు లేని అంత డిఫరెంట్గా ఏం చేయలేదు. బట్ ఏంటంటే ఈసారి మరి ఎందుకో యాక్చువల్లీ వాళ్ళ కాంబినేషన్ వచ్చిన 3 సినిమాలకి నేనైతే డిసప్పాయింట్ కాలేదు. నాకు సింహ నచ్చింది, నాకు లెజెండ్ చాలా ఇష్టం, అండ్ నాకు అఖండ కూడా నచ్చింది. కానీ ఫస్ట్ టైం వీళ్ళ కాంబోలో నేను డిసప్పాయింట్ అయిన సినిమా అయితే ఈ అఖండ తాండవమే. నాకేమో అంత ఎక్స్పెక్టేషన్స్ అంటే నాకు పెద్ద అంత ఏం లేకుండా, అంటే ఎలా ఉంటుందని ముందు తెలుసు కాబట్టి. బట్ వెళ్ళినందుకు కూడా నాకేమో అంత ఇదిగా నేనేం ఫీల్ అవ్వలేకపోయాను, అంటే అంత ఇదిగా ఎక్కలేదు నాకు ఆ సీన్స్ కూడా. సో నేను ఈ సినిమా చూసింది బాలయ్య బాబు స్ట్రాంగెస్ట్ జోన్ అయిన సీడెడ్లో అనంతపూర్లో చూశాను. సో ఇక్కడ ఫ్యాన్స్ కూడా అంత ఇదిగా హైప్ అవ్వలేకపోయారు ఎందుకో. అఖండాలో మనకు అఖండ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సీన్ మీద సీను, ఎలివేషన్ మీద ఎలివేషను, ఫైట్ మీద ఫైట్, దానికి తగ్గట్టు బీజిఎం, అసలు గ్యాప్ ఇవ్వడు. ఇక్కడ ఏమైందంటే యాక్షన్ సీన్స్ కానీ మనకు హై ఇచ్చే సీన్స్ 2-3 ఉన్నాయి. బట్ ఇందులో అంతా ప్రీచింగే ఎక్కువ ఉండింది, మాట్లాడుతూనే ఉంటాడు. సో అది కొంచెం ఎక్కువ అనిపించింది. ఇది హై ఇచ్చే మూమెంట్స్ చాలా తక్కువ అనిపించినాయి. అండ్ మదర్ సెంటిమెంట్ కొంచెం వర్క్ అయింది, బాగానే ఉండింది. ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే వర్కౌట్ అయింది ఇక్కడ అంతే వర్కౌట్ అయింది ఆ మదర్ సెంటిమెంట్ అనేది. అండ్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్లో అయితే నాకు బాలయ్య బాబు ఇంట్రో బాగానే అనిపించింది. తర్వాత జాజికాయ సాంగ్ ఇంకంతే జై బాలయ్య సాంగ్ ఎలాగా, లేకపోతే జై బాలయ్య సాంగ్ చాలా బెటర్ అనిపించింది దీనికంటే నాకు. అండ్ ఇంటర్వల్ సీన్ ఇది బాగుంది. కానీ మేము కంపేర్ అఖండ ఇంటర్వల్ సీన్ ఇస్ ద వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అది అఖండ ఇంటర్వల్ సీన్ చాలా బాగుంటుంది, దాని దగ్గరలో కూడా ఇది లేదు. కానీ ఇది బాగుంది, దాని దగ్గరలో కూడా లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే అఖండతో కంపారిజన్ ఎందుకు అనుకుంటాం, కానీ ఇది అఖండ పార్ట్ 2నే కాబట్టి ఆబ్వియస్లీ దానికి ఎలా ఫీల్ అయ్యామో దానికంటే ఇంకా బాగుండాలని కోరుకుంటాం ఈ సినిమా. దానికంటే కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, ఏం కాదు అనుకోం కదా. సో అది నాకు నచ్చింది, కానీ ఇది అంతగా ఎక్కలేదు. ఫర్ మీ అఖండ తాండవం విల్ బీ అట్ బిలో యావరేజ్. నాకు బిలో యావరేజ్ అనిపించింది, ఎందుకంటే నాకు చాలా సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇంకా సినిమాలో లాజిక్స్ ఇట్లాంటివి నేను మాట్లాడను.
ఈ సినిమానే కాదు, అసలు ఏ సినిమా అని నేను లాజిక్ అనేది మాట్లాడను. బికాస్ సినిమా ఈజ్ ఎ ఫిక్షన్, సినిమా ఈజ్ ఎ ఎంటర్టైన్మెంట్. నేను సినిమాలాగే చూస్తాను. సినిమాలో కూడా లాజిక్స్, బయట రియల్ లైఫ్లో జరిగేవే జరగాలి, రియల్ లైఫ్లో పాసిబుల్ అయ్యేవి సినిమాలో జరగాలనుకుంటే సినిమా ఎందుకు? రియల్ లైఫ్లో జరగనిది ఫిక్షన్ ఊహించుకుని తీయటమే ఒక సినిమా. సో అది అంతేగాని నేను లాజిక్లో ఇట్లాంటి ఎప్పుడు ఏ సినిమాలో మాట్లాడను. మీరు ఏమన్నా లాజిక్స్ కావాలనుకునే వాళ్ళు అయితే ఈ సినిమా థియేటర్కి మీరు ఎంత దూరంగా ఉంటుంది మంచిది, లోపల కూడా వెళ్ళకండి. సో లాజిక్స్ అవన్నీ పక్కన పెట్టేసేస్తాను నేను. కొన్ని ఫైట్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని షార్ట్ అసలు సెకండ్ హాఫ్లో హనుమాన్ షార్ట్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో మనకి ఎలాగైతే శివ సీక్వెన్సెస్, శివుడి షార్ట్స్ వస్తాయో ఆ రేంజ్ హై ఇచ్చినాయి. అండ్ క్లైమాక్స్లో కూడా మళ్ళీ శివుడి సీన్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా బాగున్నాయి. సో ఓవర్ మిగతా అంత ఇదిగా అయితే అనిపించలేదు, చాలా ఫ్లాట్గా అనిపించింది సినిమా నాకు. సో ఇది నా ఓవరాల్ ఒపీనియన్ అబౌట్ అఖండ 2. ఓవరాల్ చెప్పుకోవాలంటే ఫైనల్ పాయింట్ ఇట్స్ ఇన్ బిలో యావరేజ్. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. వీళ్ళ కాంబో ఫస్ట్ టైం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో మీరు కనుక అఖండ 2 చూస్తుంటే మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. సో మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ AK Cine Sixers. This is Chaitanya signing off. Bye.